నువ్వే కావాలి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తరుణ్ బాలనటుడిగా దాదాపు 30 సినిమాలు చేశాడు. కానీ హీరోగా ఆయనకు ఇదే తొలి సినిమా. మలయాళంలో భారీ విజయం సాధించిన 'నిరమ్' మూవీకి రీమేక్ తెలుగులో 'నువ్వే కావాలి' మూవీ. ఈ మూవీ ఇక్కడ కూడా కొన్ని థియేటర్లలో 400 రోజులు కూడా ఆడింది. 20 సెంటర్స్‌కు పైగానే 200 రోజుల పాటు రన్ అయింది. 6 సెంటర్స్‌లో 365 రోజులు ఆడింది. ఈ చిత్రం అక్టోబర్ 13, 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ చిత్రం అప్పట్లో 1,30,00,000 తీస్తే 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా ముందుగా మహేష్ బాబుతో అనుకున్నారు. ఆ టైంలో రాజకుమారుడు మూవీ రిలీజ్ అయ్యి యువరాజు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో మలయాళం మూవీ 'నిరమ్' చిత్రం చూడమని మేకర్స్ ప్రింట్ పంపిస్తే 2 నెలలు అయినా ఆయన నుంచి ఏం రెస్పాన్స్ రాలేదంట భయ్యా. తర్వాత సుమంత్‌నే అనుకున్నారు. కానీ అతను అప్పట్లో చాలా సినిమాల్లో షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల తర్వాత తరుణ్ ఒక వ్యాపార ప్రకటనలో కనిపిస్తే స్టోరీ చెప్పి ఒప్పించారు. ఈ సినిమాకి అతనికి అప్పుడు 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారంట. ఈ సినిమాకి 2000 సంవత్సరంలో ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.